కన్నడ రాకింగ్ స్టార్ యష్ రాఖీ భాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ కు ఫుల్ పండుగ లాంటి వార్త రాబోతుంది. గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన KGF 1 సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన KGF 2 సినిమా ఇండియన్ సినిమాస్ దగ్గర రిమార్కబుల్ విక్టరీని నమోదు చేసింది. ఇక భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో KGF కూడా ఒకటి. బాహుబలి తర్వాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకుంది సినిమా. 2018లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా KGF 1. ఆ తర్వాత 2022లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయిందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో రికార్డ్స్ ని సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ చిత్రం KGF. మొదటి చాప్టర్ ఎంత పెద్ద హిట్ అయిందో రెండవ చాప్టర్ అంతకంటే పెద్ద హిట్ అయింది. కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టడమే కాకుండా అతి కష్టమైన ఈ రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 1400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి సైతం ఈ సినిమా సాధించిన రికార్డ్స్ ని చూసి భయపడ్డాడంటే అతిశయోక్తి కాదేమో. వాస్తవానికి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ ని సెట్ చేసిందే అమర శిల్పి చక్కన్న. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన భారీ చిత్రాలు ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత వచ్చిన సినిమాలో అతి భారీ బడ్జెట్ మల్టీ స్టార్ చిత్రం RRR ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలైన 2 వారాలకే KGF చాప్టర్ 2 విడుదలై 1400 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ గా మారింది. థియేటర్లలో విడుదలైన ఏప్రిల్ 14, 2025కి 3 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే హోమ్ బలే ఫిలిమ్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో KGF చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నిటినీ కలిపి మిక్స్ చేశారు. ఈ వీడియో చివర్లో KGF చాప్టర్ 3 గురించి అదిరిపోయే హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో KGF చాప్టర్ 3 త్వరలోనే రాబోతుందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆ వీడియో చివర్లో రాఖీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడున్నారు అంటూ హింట్ ఇచ్చి గూస్ బంప్స్ తప్పించారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర 3వ భాగం రాఖీ భాయ్ కనిపించకుండా పోయినా ఆ 4 ఏళ్లలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు అన్నది చూపించనున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక స్పెషల్ అట్రాక్షన్ గా KGF చాప్టర్ 3 అనే టైటిల్ తో పాటు యష్ రాఖీ భాయ్ గొంతుతో సీ యూ సూన్ అంటూ చెప్పడం పూనకాలు తెప్పిస్తుంది. ఈ ప్రాజెక్టు పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. KGF 3 ఖచ్చితంగా ఉంటుందని, ప్రస్తుతం తాను టాక్సిక్ రామాయణం సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత సరి అయిన సమయంలో ఎంట్రీ ఇస్తామంటూ వెల్లడించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ చిత్రం చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ తో సలార్ 2 చేయబోతున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన KGF 3 పట్టాలెక్కించే అవకాశం ఉంది.